జగన్ చెప్పిన దాన్ని రాధాకృష్ణ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు 3-4 రోజుల క్రితం. అంటే నివేదికను ఎవరో కాదని లేరు కదా, కన్ఫర్మ్ చేస్తూ దానికి ఆల్రెడీ అంటే తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఎలా తిప్పికొట్టాలో ఇదివరకు వాళ్ళ అధికార ప్రతినిధులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వటం, దానికి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పి ఆ తర్వాత ఎట్లా కౌంటర్ చేయాలో చెప్పేవాడు. ఇప్పుడు ఈ డిజిటల్ ఛానల్స్ ఇన్ని వచ్చి అంతమంది వీళ్ళలో అధికార ప్రతినిధుల కంటే కూడా పార్టీ పేరుతో డిజిటల్ ఛానల్స్ లో వస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళని మానిటర్ చేయడం కష్టం కాబట్టి ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తుంది. అంటే తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ ఎలా రాబోయేటటువంటి అంశం ఏ టాపిక్ వస్తుంది, దాన్ని ఎలా ముద్దుగా ఆన్సర్ చెయ్యాలి అన్నది వీళ్ళు పేపర్లో వార్త రూపంలో రాసేస్తారు. అది ఒక కొత్త ఎకో సిస్టమ్. పేపర్ ఓపెన్ అయ్యి ఇదివరకు ఏ మహానాడు పేపర్ ఇట్లా తెలుగుదేశం సొంత పేపర్ ఉండేది, ఆ పేపర్లలో రాస్తే అది చదువుకుని ఎలాగా ఇది అవ్వాలో ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు జ్యోతి ఆ పాత్ర తీసేసుకుంది. డైరెక్ట్ గా వాళ్లే ఎలాగ రేపు పొద్దున మనం దీన్ని ట్యాకిల్ చేయాలని చెప్పేస్తున్నారు. రాధాకృష్ణ గారు మొన్ననే చెప్పేశారు, నేను ఆ రోజునే చెప్పా వీడియో ఎలా చెప్పాలో చెప్పేశారు, ఇక మనం ప్రాబ్లం లేదని. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే జననాల సంఖ్య పెరుగుతుండడం వలన జాయినింగ్ సంఖ్య తగ్గింది. జననాల సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది, జననాల సంఖ్య పడిపోవడం వల్ల